జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు మరొక ఎదురు దెబ్బ అయితే తగిలింది అది కూడా మన భారత్ మూలంగా సరే ఇంతకు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అన్న విషయాన్ని ప్రపంచంలో విజ్ఞత కలిగినటువంటి ఎవరిని అడిగినా కూడా చెబుతారు ఈ పాకిస్తాన్ అనేది అనేక తీవ్రవాద సంస్థలకు పుట్టినిల్లు అన్నమాట లష్కర్ ఎ తోయిబా హిజ్బుల్ ముజాహిదీన్ జైషే మహమ్మద్ ఆల్ బదరు హక్కాని ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఆల్ ఖైదా వంటి చిన్న పెద్ద తీవ్రవాద సంస్థలను కలుపుకొని ఈ పాకిస్తాన్లో 50 వరకు తీవ్రవాద సంస్థలు అయితే ఉన్నాయి వీళ్ళు మళ్ళా తీవ్రవాదానికి మాకు సంబంధమే లేదు చెప్పాలంటే మేమే తీవ్రవాద బాధితులము అని చెప్పి వీళ్ళు ఏళ్ళైన పత్తికించి కబుర్లన్నీ కూడా చెప్తున్నారు పాకిస్తాన్లో తీవ్రవాద సంస్థలు అనేటివి కుటీర పరిశ్రమలాగా వృద్ధి చెందుతున్నాయన్నమాట వాళ్లకు చెప్పాలంటే చాలా మందికి అదే జీవనాధారంగా ఉన్నది ఇకపోతే ఈ తీవ్రవాద సంస్థలకు శిక్షణ ఆయుధాలు మందుగుండు నిధులు సప్లై చేసేది కూడా ఈ పాకిస్తానే చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీనే వీళ్లకు సకలం చూస్తాదన్నమాట ఇది జగమెరిగినటువంటి సత్యం మీరు చూసే ఉంటారు మొన్న మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీళ్ళందరినీ కూడా తుక్కుతుక్కుగా లేవదొబ్బితే ఏది పాకిస్తాన్లో ఉండేటటువంటి ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను వాళ్ళ అంత్యక్రియల్లో స్వయంగా పాకిస్తాన్ ఆర్మీనే వచ్చి పార్టిసిపేట్ చేసింది ఇంతకంటే ఇంకేం రుజువులు కావాలా చెప్పండి ఒకసారి ఆలోచించండి ఈ క్రమంలోనే గత నెల ఏప్రిల్ 22వ తారీఖున ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలోని పెహల్గాంలో ఈ తీవ్రవాద దాడులు జరిపినారు ఈ దాడుల్లో అమాయకులైనటువంటి 26 మంది మన భారతీయ హిందువులు అకారణంగా మరణించారు అందుకు ప్రతీకారంగానే మన భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ పాకిస్తాన్కు 8,650 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది పాకిస్తాన్కు ఈ రుణాన్ని సహాయం క్రింద ఈ IMF మంజూరు చేసింది దీంతో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ మీద మన భారత ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పాకిస్తాన్ ఈ డబ్బునంతా కూడా తీవ్రవాదుల కోసం ఉపయోగిస్తుందని IMF ఇచ్చేటటువంటి ఈ నిధులను పాకిస్తాన్ ఆయుధాలను కొనడానికి అదేవిధంగా తీవ్రవాదుల శిక్షణా శిబిరాలను పునర్నిర్మించడానికి ఉపయోగిస్తుందని అసలు ఒక తీవ్రవాద దేశానికి నిధులు ఏ విధంగా సమకూరుస్తారని చెప్పేసి ఈ IMF పైన మన భారత ప్రభుత్వం మండిపడింది దీంతో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ పాకిస్తాన్ పైన కొత్తగా 11 ఆంక్షలు విధించింది ఆ 11 ఆంక్షలను పాకిస్తాన్ అమలు చేస్తేనే పాకిస్తాన్కు ఈ 8,650 కోట్ల రూపాయల రుణం ఇస్తామని తేల్చెప్పేశారు ఈ IMF పాకిస్తాన్కు విధించినటువంటి ఈ డిమాండ్లలో ముఖ్యంగా భారతదేశంతో గొడవలు పెట్టుకోకూడదని భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు నేర్పాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి షరతును అయితే విధించింది ఇది సచ్చినా కూడా జరిగే పనే కాదు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు అది ఉగ్రవాద దేశం వాళ్ళకు ఈ స్నేహపూర్వకంగా మెలిగేది ఏమన్నా సాధ్యపడేనా మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా పాకిస్తాన్కు ఇచ్చేటటువంటి నిధులపైన ఆడిటింగ్ చేయడానికి IMF ప్రతినిధులకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా పేర్కొనింది ఇంకా ఆ ఛాన్స్ కూడా ఈ పాకిస్తాన్ ప్రజల మీద ఎక్కువగా మరిన్ని పన్నులు విధించాలని చెప్పేసి కూడా తెలియజేసింది ముందుగానే వాళ్ళకి రొట్టికి గతిలేక సచ్చారు వాళ్ళ మీద ఇంకా ఎక్కువ పన్నులు వేస్తే ఇంక వాళ్ళు యానించి కడతారు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు బొచ్చు మిగిలింది మళ్ళీ చూస్తే ఇంకా బొచ్చు కూడా మిగలదు అది కూడా పోతుంది తాము ఇచ్చేటటువంటి నిధుల్లో ఏ ఒక్క రూపాయి కానీ తీవ్రవాదులకు వెళ్ళినా ఇకపైన తాము పాకిస్తాన్కు అనా పైసా సాయం కూడా చేయమని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ పాకిస్తాన్కి అయితే స్పష్టం చేసేసింది అంతేకాకుండా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలకు ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను కూడా రద్దు చేయాలని ఆ దిశగా పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని చెప్పేసి ఈ IMF సంస్థ పాకిస్తాన్కి అయితే డిమాండ్లు పెట్టింది ఇప్పుడు కొత్తగా విధించినటువంటి ఈ 11 డిమాండ్లతో పాకిస్తాన్ పైన ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొత్తంగా 50 ఆంక్షలు విధించింది దీంతో ఇప్పుడు పాకిస్తాన్కు దారి తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే వాళ్ళెట్టా నీతిగా బతకలేరు వాటి దానికి లెక్కల పక్కలు ఏం ఉండవు అట్లాంటిది ఇప్పుడు లేనిపోయిన రూల్స్ అని పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అది ముందుగానే ఉగ్రవాద దేశం అయిపోయా ఏమంటారా IMF విధించినటువంటి డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి లేకపోవడంతో ఇక పాకిస్తాన్కు IMF మంజూరు చేసినటువంటి ఈ 8,650 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు చేరే అవకాశమే లేకుండా పోయింది దీంతో మళ్ళీ ఈ పాకిస్తాన్ బొచ్చే పట్టుకొని మళ్ళా ప్రపంచం మీద పడాలా ఏది అన్ని దేశాలను అడక తినేదానికి అది పరిస్థితి వీళ్ళు మళ్ళీ భారత్తో పోటీ అంటారు మేము భారత్ మీద
విజయం సాధించామంటారు. ఏది సావు దెబ్బలు తిని కూడా ఏ మాత్రం సిగ్గు మానం లజ్జ ఆత్మాభిమానం ఏమీ లేని దేశం ఏదైనా ఉన్నదంటే అది పాకిస్తానే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. మరో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.